బ్రో హాయ్ బ్రో. హాయ్. చూసే వాళ్ళందరూ జయప్రభాస్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జయప్రభాస్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. బ్రో కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది? నిజంగా అన్న చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఈ రేంజ్‌లో ఉంటదని అయితే మేమైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ గ్రాఫిక్స్ గానీ, ఆ దేవుడికి సంబంధించినయి గానీ, అంటే ఫస్ట్ చూసుకుంటే ఫైట్‌లు ఇయన్నీ చూసుకున్నాం. ఇప్పుడు దేవుడికి సంబంధించినవి కూడా ఒక సీన్ అయితే దాంట్లో పెడతం వల్ల దేవుడికి సంబంధించినవి కూడా ఏమన్నా ఉన్నాయనుకుంటున్నాము. అందులో హీరోలు మన బ్రహ్మానందం కూడా చిన్న రోల్‌లో కనపడటం జరిగింది. అంటే కామెడీ రోల్ కూడా దీంట్లో ఉంది అని అయితే మనకు అనిపిస్తుంది. నిజంగా భయ్యా రికార్డులు మొత్తం ఇచ్చి పడేశాడు. మామూలుగా ఉండదు. బ్రేక్ మిక్సీలో వేసి పక్కన వేయటమే. నెక్స్ట్ ఇంకోటి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ గారి పెళ్లి కూడా మనం చూస్తామని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ పోస్ట్ పెడతాం జరిగింది ప్రభాస్ గారు. ఆ పోస్ట్‌కి ఈ సినిమాకి ఒక లింక్ అయితే ఉందైతే నాకు అనిపిస్తుంది. ఇంకోటి అందులో మనం చూసే ప్రభాస్‌కి ఈ సినిమాలో చూసే ప్రభాస్‌కి చాలా తేడా ఉంది భయ్యా. అబ్బబ్బా! నిజంగా ఒక్కొక్క సీన్ చూస్తుంటే మొత్తం షేక్ అయిపోతుంది. ఫోన్‌లోనే ఇలా చూస్తే ఇలా ఉందంటే స్క్రీన్ మీద చూస్తే ఇంకా వేరే లెవెల్ ఎలా ఉంటదా అని అయితే ఆశ్చర్యంగా ఉంది. అది ఎప్పుడెప్పుడా అని తొందరగా ఉంది. ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది దీంట్లో మరి? అసలు ఆ లుక్ చెప్తున్నా భయ్యా, ఆ లుక్ నిజంగా వేరే లెవెల్. అసలు ఇప్పుడు దాకా ఇన్ని సినిమాల్లో ఎక్కడ చూడని ఒక డిఫరెంట్ లుక్ అయితే మనకి ఈ సినిమాలో చూపించడం జరిగింది డైరెక్టర్ గారు. నిజంగా సూపర్ అన్న అది. అంటే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు కూడా ఈ సినిమాలో చేస్తున్నారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? సో ఈ వీళ్ళందరూ కూడా మనకి వీళ్ళందరూ కూడా మనకి చాలా కొత్త కాన్సెప్ట్తో కొత్త గెటప్లో కనబడుతున్నారు. మీసాలు లేకుండా కానీ ఇలా. అంటే ఇప్పుడు తీసిన సినిమాల్లో వాళ్ళు ఎక్కడా కూడా అలా చూపించడం జరగల. అంటే ఒక డైరెక్టర్ గారు ఒక పర్సన్ ఒక కొత్త రోల్లో అయితే చూపించడం జరిగింది. వీళ్ళని ఎక్కువ చూపించడం అంటే ట్రైలర్లో సెకండ్ హాఫ్ మొత్తం కూడా వీళ్ళ మీదే రన్ అవుతున్నట్టుగా అయితే సినిమా అయితే అనిపిస్తుంది నాకు. అంటే బుజ్జి అని కార్ని కూడా ప్రభాస్ అని నడిపాడు కదా, ఆ కార్ని చూస్తుంటే ఎలా అనిపించింది మీకు మరి? ఆ కార్ చూసుకుంటే ఒకటే భయ్, ఆల్రెడీ ఒక గేమ్ అయితే ప్రభాస్ గారి గురించి ఒక గేమ్ అయితే రన్ అవుతుంది సోషల్ మీడియాలో బాగా. ఆ గేమ్కి సంబంధించి సేమ్ అదే గేమ్లో ఎలాగైతే డిజైన్ అయ్యి ఉందో సేమ్ ఈ సినిమాలో కూడా అదే డిజైన్ చూపించారు దీంట్లో. అంటే దీనికి దానికి సంబంధం ఏంటని నేను ఫస్ట్లో అనుకున్నా. కానీ ఆ గేమ్కి ఈ సినిమాకి పక్కా లింక్ ఉంది భయ్య. ఇది మొన్న రిలీజ్ అయింది కానీ ఆ గేమ్ చాలా రోజులు అయింది. కానీ దానికి దీనికి కంపల్సరీ ఉంది. ఏదైనా లీక్ అయ్యే ఉండొచ్చు. అంటే డైరెక్టర్ నాగశ్విన్ గారి గురించి ఏమని చెప్తారు? ఇంతకుముందు మహానటి ఏవడే సుబ్రహ్మణ్యం తీశాడు కదా, ఇప్పుడు ఈ సినిమా అంటే థర్డ్ సినిమానే ఇంత పెద్ద సినిమా, భారీ సినిమా వచ్చేసింది కదా, 500 కోట్ల సినిమా. అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? అంటే నాకు ఒకటే అనిపిస్తుంది అన్న, ఇప్పుడు దాకా ఆయన చేసిన ఫ్యామిలీ అను మన మహానటి ఇలాంటివి చేశాడు. అలాంటి రోల్ చేసిన ఒక డైరెక్టరు ఇలాంటి సినిమా వచ్చి అసలు తెర మీదకి ఏ రకంగా ఎలా చూపిస్తాడు, అందులో ప్రభాస్ని పెట్టి తీస్తున్నాడు, ఇంకా ఏ రకంగా ఈ జనాలకి ఎలాంటి మెసేజ్ దీంట్లో చూపిస్తాడు అనుకున్నా కానీ ట్రైలర్ చూస్తే నిజంగా పిచ్చి తెప్పింది భయ్యా. అబ్బా నిజంగా అక్కడ కాశీ వెళ్ళనోళ్ళకి కూడా ఒక మెసేజ్ అయితే కంపల్సరీ దీంట్లో ఉంది. ఆ వాటర్ ఏంటి, ఎందుకు భూమి, ఇవన్నీ కూడా ప్రతి చెప్పకూడదు, ఇంకా ప్రతి కాన్సెప్ట్ కూడా ఫుల్ వేరే లెవెల్ ఉంది మొత్తం. అంటే ఆ సెకండ్కి ఏం జరిగిద్ది అన్న టాట్ మీద అయితే సినిమా రన్ అయిద్ది అని అయితే నాకు అనిపిస్తుంది. కల్కి ప్రభాస్ అన్న గురించి 1 వర్డ్లో చెప్పాలనుకుంటే ఏమని చెప్తావు? రికార్డులు మొత్తం బ్రేక్ భయ్యా. కలిసిన అంటావా ఎవడే ఎక్స్పెక్ట్ చేయనివ్వకుండా మొత్తం పక్కన దెబ్బతాడు అంతే.